మళ్ళీ మాట్లాడదాం ప్రేమ్ గారు. సో జంగయ్య గారు, మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రం చూసిన తర్వాత ఇంకా జరుగుతూనే ఉంది ఆ చిత్రం షూటింగ్ కూడా. ఏమనిపిస్తోంది? అంటే ఎపిసోడ్ మొత్తం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనిపిస్తున్నారు? నిజంగా కవిత ఒక ఎజెండాతో, అంటే హిడెన్ ఎజెండానో, లేకపోతే ఆవిడ ఒక వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తుంది అనుకోవాలా? ఏం జరుగుతుంది? ఇప్పుడాక మన మిత్రులు మాట్లాడినటువంటి సందర్భం కానీ, కవిత గారు రాసిన లెటర్ మీద వచ్చినటువంటి కామెంట్స్ కానీ, ఇవన్నీ మీరు అన్నట్టు ఒక ముఖ చిత్రంగా తీసుకున్నట్లయితే స్పష్టంగా కవిత గారు ఏదైతే తెలంగాణ జాగృతి అని చెప్పేసి పెట్టుకొని, బోనాలు అని చెప్పేసి ఎక్కడికక్కడ తెలంగాణలో ప్రతి బతుకమ్మ కానీ ప్రతిది కూడా, అంటే ఒక తెలంగాణ యొక్క సంస్కృతి సిద్ధాంతము పద్ధతి అని చెప్పేసి ప్రతి గ్రామాన కూడా తెలంగాణ రాకముందు నుంచి కూడా ఒక ఏకదాటి పైకి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. అంటే వ్యక్తిగతంగా వారు పెట్టుకున్నటువంటి తెలంగాణ జాగృతిని అడ్డం పెట్టుకొని దానికి బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేసింది. ఆ రోజు మనం ప్రతి ఒక్కరిని కూడా మనం చూసినాం. ఆ రోజు నుంచి కూడా నిజంగానే కూడా తెలంగాణ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్గా ఉన్నటువంటి కవిత గారు ఖచ్చితంగా అధికారం ఆశిస్తుంది. దాని తగ్గట్టే కేసీఆర్ గారు కూడా అధికారం వచ్చిన తర్వాత, పార్టీ ఏర్పడిన తర్వాత, ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఆమెకు ఎక్కడా తక్కువ చేయకుండా సముచిత స్థానం ఇచ్చిందని మనం చెప్పాలి. అయినప్పటికీ కూడా సరే, మొన్న ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ కేసులో దాదాపు 6 నెలలు జైలుకు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత మొన్న పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే, ఆ సభలో ఎక్కడ కూడా హరీష్ రావు గారు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరైనా, ఓన్లీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫోటో, పార్టీ అధ్యక్షుని హోదాలో తంది, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రెండే తప్ప ఎక్కడ కూడా ఇంకొక ఫోటో ఎక్కడ కూడా కనపడలేదు. సో ఇదంతా పరిణామాన్ని గమనించినటువంటి కవిత గారు కూడా సొంత ఆలోచన కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఎవరో చెప్తే వినేటువంటి వ్యక్తి మాత్రం కాదు, వ్యక్తిత్వం కూడా కాదు. ఎందుకంటే ఒక బెస్ట్ పార్లమెంటరీన్ అవార్డు అంత ఈజీగా రాదు. కానీ అంత అవార్డు వచ్చిందంటే కూడా అప్పుడు మనం చూడొచ్చు. అదేవిధంగా మనం ఢిల్లీలో మహిళా బిల్లు రిజర్వేషన్ కోసము ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకుంటే ఇప్పుడు బీసీలకు 42% కోటా కావాలని చెప్పడము, పూలే ఫ్రంట్ ఏర్పాటు చేయాలని. ఇంకొక విషయం, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సపోర్ట్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంటే ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు ఒక పరిపక్వత కలిగిన నాయకురాలుగా, అంటే తను వేరు, బీఆర్ఎస్కు నేను సపోర్ట్గా అంటే ఉంటాను, అవకాశం వస్తే, అవకాశం రాకపోతే నాది వ్యక్తిగతం అని ఒక ధోరణి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇంకొకటి ఎక్కడ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు బేరీజ్ చేసుకుంటూ ఎంతసేపు నేను రెండో క్యాడర్గానే మిగిలిపోవాలా, నాకంటూ ఒక వ్యక్తిగత ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటిది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సరే ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఒక లెటర్ ద్వారా, లేఖ ద్వారా పంపించడము అనేది కొంత దూరం అక్కడ కనపడుతుంది వాస్తవానికి. ఇంతకుముందు గతంలో చాలాసార్లు లెటర్లు రాశారు అది ఇదని చెప్తున్నప్పటికీ ఈ లేఖకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఏర్పడిందంటే, ఇక్కడ బీజేపీని దూరం పెట్టట్లేదు, అక్కడ కాంగ్రెస్, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్లయితే నిజంగా కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనకు, షామిల్ గారు మంత్రి పదవులు ఇవ్వడానికి ఖాళీగా అయితే లేదు అని చెప్పేసి. సరే, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఎదురు చూపులతో దాంతో నడుస్తుంది, వాళ్ళకే రావట్లేదు. ఇంకా వీళ్ళ కోసం చెప్పి మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదు. అట్లని చెప్పి తీసి పారేసేటట్టు కూడా లేదు. ఎందుకంటే ఒక మాజీ సీఎం కూతురు ఒక ఇంతో అంత చరిష్మా కలిగినటువంటి వ్యక్తి ప్రభావితం చేయగలుగుతుంది, భవిష్యత్తులో రేపు పనికొస్తుందేమో అని చెప్పేసి సోనియా గాంధీ గారితోని కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిచయాలతో కూడా చేయొచ్చు. ఇట్లా ఇంతకుముందు గాంధీ గారు చెప్పారు, కేసీఆర్ గారి వ్యూహం కూడా కావచ్చు కదా ఇది. ఎందుకంటే ఉంటే అధికారం మా ఇంట్లోనే ఉండాలి, ఉంటే మేము ఉంటామా, లేదా అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి సోనియా గాంధీ గారితో మాట్లాడి మహిళా సీఎం అని చెప్పేసి అనౌన్స్ చేయించేసి రేపు భవిష్యత్తులో అధికారం రావచ్చు. ఈరోజు సరే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలోకి పోతే కావచ్చు, కేసులు కొట్టేయచ్చు, కానీ అధికారం అయితే రాదు కదా. అదే కాంగ్రెస్ పార్టీలో పోతే ఒక మహిళా సీఎంగా నేను అనౌన్స్ చేయండి అని చెప్పేసి తనకున్నటువంటి పరిచయాలను వాడుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పడానికి లేదు ఇక్కడ మనకు. అంటే ఇట్లా రకరకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ ఒకవేళ కాంగ్రెస్కి పోయినా బీజేపీకి పోయినా కానీ మళ్ళీ రెండో కేటగిరీగానే మిగులుతుంది. కనుక కవిత గారు ఆ తప్పు చేస్తారని అయితే నేను అనుకోను. స్వతహాగా తన పార్టీ ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి షర్మిల గారి కథ కూడా మనం తెలుసుకున్నాం. వారు పదయాత్ర చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయారు.
ఎందుకంటే మళ్ళీ ఏదో కాంగ్రెస్లో బీజేపీలో జాతీయ పార్టీలోనే మాత్రమే ఉమ్, విలీనం చేయడం జరిగింది. ఇంతకుముందు పెట్టినటువంటి విజయశాంతి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో ఒక పార్టీని విలీనం చేయడం. ఇట్లా ప్రతి దగ్గర పెట్టిన వాళ్ళందరూ సక్సెస్ కాలేదు, కానీ పెడితే సక్సెస్ కాకపోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఉమ్, ఇక్కడ ఎక్కడ కూడా నిజంగా కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు సింగరేణి దాంట్లో ఉన్నటువంటి జాగృతి ఏదైతే అనుసంధానం చేస్తూ వారిని ఎప్పటికప్పుడు కమిటీలు వేసుకోవడానికి సొంత వ్యూహంగా, అంటే భవిష్యత్ తరాలు ఇంకా 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ 2-2.5 సంవత్సరాల కాల వ్యవధి అంటే ఎలక్షన్స్కి మనం ముందు ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు దాకా రఘునందన్ రావు గారు కూడా మాట్లాడుతూ జూన్ 2 తారీఖు పార్టీ ప్రకటించినారు, కానీ అప్పటికి ఇంకా సమయం ఉంటుంది కనుక ప్రతిష్ట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, తండ్రికి రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలని సరిదిద్దుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేపు అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో సంధించినటువంటి అంశాలు ప్రతిదీ కూడా కార్యకర్తకు విలువలు ఇవ్వట్లేదు, నాయకులకు మీరు పట్టించుకోవట్లేదు. గతంలో కూడా మీరు ఈ విధంగా చేసారు. జెడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలను పెట్టుకొని ఎందుకు సమావేశాలు నిర్వహించట్లేదు, కింది స్థాయి నుంచి ఎందుకు మనం చేయట్లేదు, ప్రతి అంశం కూడా ఏది కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నిజంగా తీసుకున్నట్లయితే కింది స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ప్రతిష్టంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మరి అది పెడచేవలో పెట్టినట్లయితే ఈమె దారి ఈమె చూసుకుంటే ఈమె అది ఫాలో అవుతూ రేపు భవిష్యత్తులో ఒక నాయకురాలిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి సమాన దూరం పాటిస్తూ కాంగ్రెస్ సమాన దూరం పాటించినప్పుడే తను అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ కాగలుగుతుంది. అంటే ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఎక్కడ కూడా క్లారిటీ. ఇప్పుడు కొన్ని పేపర్లలో మనం చేస్తున్నాం, కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ మధ్యవర్తిత్వం వహించరు, కానీ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అంటే ఈ లీకులు కానీ ఇవన్నీ కాకుండా బీజేపీతోనే సంప్రదింపులు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కాకుండా జాగృతితోనే ఎందుకు చేసింది, అంటే ఇట్లాంటి అనుమానాలు రేకెత్తించడం, లీక్లు ఇవ్వడం కాకుండా కొందరికి వ్యక్తిగతంగా ఏముంటుంది, లేదు ఇవన్నీ చేస్తూ తనలో ప్రజలలో నాలుకలాగా ఉండాలి ప్రతి వాళ్ళలో. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వద్దు. ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి డిస్కషన్ జరగవద్దు, మోడీ గారి గురించి డిస్కషన్ జరగవద్దు, ఎంతసేపు ఉన్నా మా యొక్క వ్యవహారం మాత్రమే ప్రజల్లో నానుడిగా తయారైనట్లయితే మిగతా అంశాలన్నీ పక్కకు పోతాయి. ఇట్లా ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినట్టు వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. కానీ రేపు భవిష్యత్తులో కవిత గారిని మాత్రం మనం తక్కువ అంచనా వేస్తే మాత్రం అది నిజంగా తప్పిదమే అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి అయినా కానీ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ కేసీఆర్ గారు అపరచాణిక్యుడు, ఎవరు అవునన్నా కాదన్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం నిజంగా కూడా అపరచాణికుడు. అలాంటి ఆయన బిడ్డే ఈరోజు నిర్ణయం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని మాత్రం మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవడానికి అవకాశం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా తను మాత్రం సక్సెస్ కావడానికి పార్టీ డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ తను బయటికి వెళ్ళిపోతే, స్వతహా పార్టీ పెట్టినా బీజేపీ అయినా కాంగ్రెస్ పోయినా ఆమె ఆ పార్టీ నుంచి పక్కకు జరిగితే బీఆర్ఎస్కి కొంతవరకు పెను ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఏవైతే లేవనెత్తిన అంశాలు సరిదిద్దుకున్నట్లయితే పటిష్టంగా కూడా తయారవుతుంది బీఆర్ఎస్ పార్టీ రేపు. ఎందుకంటే ఇట్లాంటి సందర్భము ఎవరో చెప్తే, కార్యకర్తలు చెప్తే మీరు పట్టించుకోరో కానీ నిజంగా కూడా ఒక ఎమ్మెల్సీ మీకు సొంత కూతురు చెప్పినప్పుడు పట్టించుకున్నట్లయితే భవిష్యత్తు కూడా నిజంగా కూడా కవిత గారి మీద ఒక క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నమ్మకం ఎవరు చేయనటువంటిది తను చేసింది, తండ్రిని ఎదిరించగలిగింది. రేపు నెక్స్ట్ ఆమె ఛాన్సెస్ ఉంటుంది. కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, కవిత గారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది సీఎం అనేది. ఒకవేళ మహిళా సీఎంని చేయాల్సి వస్తే ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటారు? సో ఇట్లాంటి అంశాలు ప్రతిదీ కూడా మనం చర్చించవచ్చు. కావున ఆమె స్వతహాగా నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఆమె చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని సరిదిద్దుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు ఇది ప్లస్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు పెను ప్రమాదంగా మారే అవకాశం మాత్రం కనపడుతుంది ఇక్కడ మనకి. మీరు అన్నట్టు ఆవిడ మెయిన్ లీడర్ అవ్వాలనుకుంటే, లేకపోతే ఆవిడ సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి అనుకుంటే మిగతా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా సెకండ్ లీడర్గానే ఉండిపోతుంది తప్పితే ఆవిడ అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వదు. కాబట్టి మేబీ ఆలోచన చేయకపోవచ్చు. నేను అందుకే అంటున్నాను, స్వతహాగా పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లీకులు ఇవ్వడానికి ఏంటంటే బీజేపీయా కాంగ్రెసా బీఆర్ఎస్ లోనే ఉంటుందా, లేకపోతే తండ్రిని ఎందుకు ఎదిరించగలుగుతుంది, ఇలాంటి అంశాలు కొంతవరకు డిస్కషన్ జరిగిన తర్వాత నాకు ఏ పార్టీ సమాన దూరాన్ని నేను పాటిస్తాను, ఏ పార్టీ నాకు అవసరం లేదు, నాకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఎందుకు అంత ఏదో సెకండ్ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి అయింటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి సరే దానికోసం అని చెప్పేసి అనేది. కానీ ఈరోజు ఏదో కేసులకు వాస్తవానికి చెప్పాలంటే కేసుల గురించి భయపడేటటువంటి తత్వం అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ కేసులు ఎన్నైనా సరే ఎదుర్కొంటాం, పోయేదే ఉంది. కానీ అధికారం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దెబ్బలు తినాల్సిందే, ఇలాంటి మాటలు పడాల్సిందే. ప్రతి దగ్గర కూడా ప్రతి చోట కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా కానీ కేసులు కానీ జైల్లో పోకుండా ఏ నాయకుడు కూడా అధికారం చేపట్టినట్టయితే మనం ఎక్కడ కూడా లేదు. జైలు పోయించిన ముఖ్యమంత్రి 100%. సరే బాలు గారు, ఇక్కడ కవిత గారి రాజకీయ ప్రస్థానం మనం చూసుకున్నట్టయితే సరే అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి, అంతకంటే ముందు ఆవిడ వచ్చిన తర్వాత ఒక తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో ఆ సంస్థ నిర్వహించింది.